సార్ మీరేమనుకుంటా ఉన్నారు? దేశంలో మార్పు రావాల్సిన అవసరం ఉందా, మోదీనే ఉండాలా? మోదీ ఈ పీరియడ్ ఇంకా ఒకసారి అతనికి ఛాన్స్ ఇస్తే ఇంకా బాగుపడే సూచనలు ఉన్నాయి. దేశం ఇంకా అభివృద్ధి చెందాలని అందరూ కోరుకుంటుండ్రు, యూత్ కూడా కోరుకుంటుంది. ఇక్కడ ఏంది అంటారంటే కేసీఆర్ 8 సంవత్సరాలు వచ్చేసింది, ఏం శూన్యం చేసిండు ఆయన చేసేకాడికి, కానీ యూత్కి అయితే ఏమీ లేదు. అసలు ఎంప్లాయ్మెంట్ అన్నాడు, ఏమి ఇవ్వలేదు. కాబట్టి ఆ వ్యతిరేకతతోటి కాంగ్రెస్ వచ్చింది, కానీ కాంగ్రెస్కు వేయాలనే ఉద్దేశంతో అయితే వేయలే. ఇక్కడ కూడా ఇప్పుడు సెంట్రల్లో మోదీ ఇంకొకసారి ఛాన్స్ ఇస్తే దేశం ఇంకా అభివృద్ధి చెందుతుంది, యూత్కు డెవలప్మెంట్స్ బాగుంటాయి అనే ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్కరి మనసులో ఉన్నమాట అది. అట్లా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చేసినా కూడా సెంట్రల్లో రావడం చాలా కష్టం. సెంట్రల్లో అక్కడ మోదీ ఉంటేనే ఇక్కడ కూడా ఉంటేనే మనకు అవకాశాలు బాగుంటాయి అని ఉద్దేశం. అట్లా ఇక్కడ మహబూబ్నగర్లో బీజేపీ గెలిచే అవకాశం ఉందా? ఖచ్చితంగా వస్తుందండి, ఎందుకు రాదు, వస్తుంది. మార్పు అనేది కోరుకుంటున్నారు పబ్లిక్. ఇప్పుడు వీళ్ళు వచ్చి ఏం చేసిరని 100 రోజులు అన్నాడు, 100 రోజులలో ఏమీ చేయలే, చెప్పుకోం కాడికి కానీ చేసుకోం లేదు. కాబట్టి మార్పు అనేది కోరుకుంటున్నారు పబ్లిక్. మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఈ మహబూబ్నగర్ పార్లమెంట్ సంబంధించి అందరూ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలే గెలిచినారు. బీజేపీకి ఎట్లా సాధ్యమవుతుందని మీరు అనుకుంటారు? 100% అవుతుందండి. ఇప్పుడు ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ వేరు, సెంట్రల్ వేరు. సెంట్రల్ సెక్యూరిటీ చూస్తుంది ఎప్పుడే కానీ, భద్రత చూస్తుంది. ఈ స్టేట్ గవర్నమెంట్ అంటే లోకల్ లీడర్స్ను మనం ఎన్నుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు సెంట్రల్ ఖచ్చితంగా మనం సెక్యూరిటీ కావాలి, దేశ భద్రత కావాలి. దేశ భద్రత 100% ఇచ్చిండు. కాబట్టి మోడీకి 100% పబ్లిక్ అనేది యాక్సెప్ట్ చేస్తున్నారు. అట్లా మళ్ళీ ఒకసారి ఒక ఛాన్స్ ఇవ్వాలి, ఇంకా దేశం అనేది అభివృద్ధి చెందాలి. అట్లా మన ఉన్న ఈ 3 అభ్యర్థులు మీకు అందుబాటులో ఉంటుండేనా? ఇప్పుడు ఎలక్షన్స్ కాబట్టి వస్తూ ఉన్నారు. ఎవ్వరు లేరు అసలు. ఇంతవరకు ఎంపీ ముఖం చూసింది లేదు. అప్పుడు చూసినామంటే ఇప్పుడే చూస్తున్నాం మళ్ళీ, ఇంతకుముందు ఎంపీ. అందుకోసానికి నమ్మేటట్టు లేదు. పబ్లిక్ను కూడా వినేవాళ్ళు వింటారేమో, మనసులో ఉన్నదే చేస్తారు. కాబట్టి ఇంతకుముందు కూడా మీరు శ్రీనివాస్ గౌడ్ అంటుర్రు, ముందర మస్తు యాక్షన్ చేసిండ్రు, కానీ తర్వాత ఏం చేసిర్రు అట్లా. అందుకోసానికి పబ్లిక్ అనే మనసులోది ఏం చెప్పడానికి రాదు. అట్లా టీఆర్ఎస్ పార్టీ పని అయిపోయినట్టు సార్, ఇంకేమైనా మిగులుతుంది? ఎంపీలు ఇస్తారు? జీరో దాని సమస్యనే లేదు. జీరో అవుతానే ఇప్పుడు బీజేపీ అందుకుంది, పుంజుకుంటుంది. అట్లా జీరో అంటే కంప్లీట్ జీరో. కాబట్టి మార్పు కోరుకుంటుంది యువతనే కాదు, ప్రతి దేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా కోరుకుంటున్నాడు. అట్లా సెక్యూరిటీ ఒక 5 సంవత్సరాలలో ముందుకు వస్తుంది. దేశం ప్రపంచ దేశంలో ఒక అగ్రస్థానంలోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నది. కాబట్టి మనం ఆ విధంగా మనం అడుగులేస్తే కూడా అతనికి సపోర్ట్ చేస్తే కూడా బాగుంటుందని ఉద్దేశం. ఇప్పుడు బీజేపీ అంటేనే మత విద్వేషాలు వచ్చి కొడుతుంది, హిందూ ముస్లిం మధ్య చిచ్చు పెడుతుంది, సమస్యనే లేదు. మత విద్వేషాలు అంటే ఆర్టికల్ 370 ప్లస్ ఇదేంటి త్రిబుల్ తలాకు, ఇవన్నిటివి ఎట్లా చేస్తాడండి? చేయడు కదా. అందరి ఉద్దేశంతో అంతా మంచిగా ఉండాలనే ఉద్దేశంతో బయట వాళ్ళు వచ్చిన వాళ్ళను మనం బయట వ్యక్తుల్లాగానే చూస్తాం. కాబట్టి ఇంట్లో ఉన్న వాళ్ళ ముస్లిమ్స్కి అయితే మంచి సెక్యూరిటీ ఉంది. ఇంతవరకు అయితే ఏ ప్రాబ్లం లేదు, ఏం లేదు. 8 సంవత్సరాల నుంచి ఒక అల్లర్ అనే సమస్యనే లేదు. కాబట్టి వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ముస్లిమ్స్ కూడా ఈ మోడీ అంటే ఇష్టపడుతున్నారు, లేడీస్ కూడా. అట్లా వాళ్ళకు కూడా లేడీస్ స్వేచ్ఛ అనేది ఉంటుంది. అట్లా ఓకే.